హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషూస్ విల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్‌కి అయితే అప్లై చేశాను. అది 2 టైమ్స్ అయితే నాకు లెటర్ వచ్చింది. బట్ ప్రొవిజనల్ రాలేదు. ఏం మిస్టేక్స్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్‌గా చెప్తాను. కొంతమందికైనా యూజ్‌ఫుల్ అవుతుంది కదా! అందుకని. నేనేం చేశాను అంటే షేర్ కోడ్ జనరేట్ చేసేటప్పుడు ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్స్‌ది కాకుండా రైట్ టు వర్క్‌ది అయితే జనరేట్ చేసి నేను పంపించా. ఫస్ట్ టైమ్ అప్లై చేసేటప్పుడు. అది కూడా మనకి యెస్ లెటర్‌తో స్టార్ట్ అవుతుంది. అదే మనం పంపించాలి. బట్ రైట్ టు వర్క్‌ది నేను జనరేట్ చేసి పంపించాను. అది నాకు లెటర్ అయితే వచ్చింది. 15 డేస్‌కి లెటర్ అయితే వచ్చింది. నేను మళ్ళీ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి అయితే అప్లై చేశాను. ఇలా వచ్చింది అని వాళ్ళతో చెప్పి, వాళ్ళు చెప్పారు రైట్ టు వర్క్‌ది ఇచ్చారు మీరు. మనం లైసెన్స్‌కి సెపరేట్ ఉంటుంది కదా! అది ఇవ్వాలి. అది యెస్ లెటర్‌తో స్టార్ట్ అవుతుంది అని ఆల్రెడీ ఆ లెటర్‌లో కూడా నాకుంది అదే. నేను మళ్ళీ జనరేట్ చేసి నేను మళ్ళీ పంపించాను. మళ్ళీ నాకొక 10 డేస్‌కి లెటర్ వచ్చింది. ప్రొవిజనల్ రాలేదు. నాతో పాటు మా ఫ్రెండ్స్‌కి అప్లై చేస్తే వాళ్ళకేమో వచ్చింది. డైరెక్ట్‌గా ప్రొవిజనల్ డ్రైవింగ్ లైసెన్సే వచ్చింది. నాకు రాలేదు. మళ్ళీ లెటర్‌లో ఏముందంటే నాది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇప్పుడు మిస్టేక్ అని వచ్చింది. అదేంటంటే నాది కొంచెం బ్రైట్ కలర్స్ ఉన్నాయి అందులో. నా డ్రెస్ అవి పింక్ కలర్ అలా ఉంది. సో, మనకి ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేసేదొచ్చేసరికి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ యాక్సెప్ట్ చేస్తారు. అదొక మిస్టేక్ అయింది. నేను మళ్ళీ ఇందాక వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ మళ్ళీ సబ్మిట్ చేసి అప్లై చేసి వచ్చాను. ఇదంతా టైమ్ వేస్ట్ ప్రాసెస్. లిటిల్ బిట్ అమౌంట్ కూడా వేస్ట్ అవుద్ది. సో, ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. నేను చేసినయి అయితే చేయొద్దు. ఎందుకంటే డిలే అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం థియరీ టెస్ట్ అవి రాయాలన్నా కూడా ప్రాబ్లమ్ అయిద్ది. అలానే డిసెంబర్ 31 ముందు అప్లై చేసిన వాళ్ళకి 2024 డిసెంబర్ 31 ముందు అప్లై చేసిన వాళ్ళకి బీఆర్‌పీ అయితే యాక్సెప్ట్ చేసేది. కానీ నేను తర్వాత అప్లై చేశాను కాబట్టి మాకు బీఆర్‌పీ ఎక్స్‌పైర్ అయిపోయింది కదా! మనకిప్పుడు అందరికీ యూకేలో అందరికీ. సో, ఇప్పుడు షేర్ కోడ్ అయితే ఇవ్వాలి మనం. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవి. పాస్‌పోర్ట్ అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. షేర్ కోడ్ ఎనఫ్ అని చెప్పారు. అట్లనే షేర్ కోడ్‌తో అప్లై చేస్తే మా ఫ్రెండ్స్‌కి వచ్చాయి కూడా ప్రొవిజనల్‌కి. ఇవైతే మీరు మిస్టేక్స్ చేయొద్దు. ఇది ఈరోజు మన వీడియో. మన ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే షేర్ చేయండి ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో. ఓకే. బాయ్ బాయ్.